నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ఎన్కౌంటర్ల రాజ్యం ఉందా అనే అంశం మీద మాట్లాడాలని భావిస్తున్నాను. ప్రజాస్వామ్యమా లేక ఎన్కౌంటర్ రాజ్యమా? బీజేపీనా లేక మజాకా? భరత్ భూషణ్ తివారీ ఘటన నుంచి దేశవ్యాప్తంగా పెరుగుతున్న వివాదాస్పద ఎన్కౌంటర్ల వరకు చట్టపాలనకు సవాలుగా మారుతున్న పోలీసు వ్యవస్థ, అప్రజాస్వామ్యంకంగా మారిన వైఖరి. కోర్టు తీర్పు చెప్పకముందే పోలీసులు తీర్పు చెప్పడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాద గంటికలు. ఈ మాట గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జరిగిన అనేక వివాదాస్పద ఎన్కౌంటర్ల నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రతి ఎన్కౌంటర్ నిజంగా ఆత్మరక్షణ కోసమే జరిగిందా లేక కొన్నిట్లో చట్టపరమైన ప్రక్రియను పక్కన పెట్టి బలప్రయోగం జరిగిందా అనే ప్రశ్న తరచూ వినిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చట్టాలు అమలు, జీరో టాలరెన్స్, బుల్డోజర్ నయం, ఎన్కౌంటర్ పాలసీ ఇలాంటి అంశాలను రాజకీయ చర్చల్లో ప్రముఖంగా నిలిచాయి. అయితే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఫేక్ ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నట్లు ఎటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కానీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అనేక ఎన్కౌంటర్లపై మానవ హక్కుల సంస్థలు, న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు, పౌర సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లోని భరత్ భూషణ్ తివారీ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భరత్ భూషణ్ తివారీ ఎవరు? భరత్ భూషణ్ తివారీ 28 ఏళ్ల యువకుడు. బీహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లా బిలౌటి గ్రామానికి చెందిన యువకుడు. అతని తండ్రి శ్రీనాథ్ తివారీ బీహార్ పోలీస్ శాఖలో డ్రైవర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. భరత్ బీఎస్సీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెప్పారు. అతను సామాజిక సమస్యలపై చురుకుగా స్పందించేవాడు. వరద బాధితులకు పునర్వాసం, స్థానిక అవినీతిని ప్రశ్నించడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలపై ఫేస్బుక్ ద్వారా అనేక ప్రశ్నలను లేవనెత్తాడు. భగత్ సింగ్ భావజాలాన్ని ఆదర్శంగా తీసుకొని సామాజిక మార్పు కోసం కృషి చేయాలని ఆశపడ్డాడు. కోవిడ్ సమయంలో కూడా గ్రామంలో పేదలకు సహాయం చేశాడని స్థానికులు చెబుతున్నారు. గంగా కటావు, ప్రజల బాధ, ప్రజల నిర్లక్ష్యం. గంగానది కటావు కారణంగా జనియాట్, బిటౌలి ప్రాంతాలు ప్రజల నివాసాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పునర్వాస కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు లేవని, తాగునీరు, విద్యుత్తు, రహదారులు, మట్టి నింపే పనులు సరిగ్గా జరగలేదని ప్రజలు బాగా ఆరోపించారు. ఈ సమస్యలపై భరత్ తివారీ నిరంతరం సోషల్ మీడియా ద్వారా అధికారులను ప్రశ్నించేవాడు. స్థానిక అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కూడా చెప్పినట్లు సమాచారం ఉంది. జూన్ 6 నుంచి 17 ఘటనలు. ఏం జరిగింది? జూన్ 16న భారత్ ఫేస్బుక్లో లైవ్లో దేశీయ తయారీ పిస్టల్ కట్టా చూపిస్తూ పునర్వాస పనులు పూర్తి చేయకపోతే వ్యవస్థతో పోరాడతానని హెచ్చరించాడు. పోలీసులు అతని ఇంటికి వెళ్ళిన కుటుంబ సభ్యులు జోక్యంతో వెనుదిరిగారు. అదే రోజు పోలీసులు అతన్ని మానసికంగా అస్థిరుడుగా పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. జూన్ 15న పోలీసులు ఎస్టీఎఫ్తో కలిసి అతని ఇంటిని చుట్టుముట్టారు. భరత్ మళ్ళీ లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు ఫేస్బుక్లో. వీడియోలో అతను పిస్టల్ను దూరంగా విసిరివేసి లొంగిపోతున్నట్లు చెప్పినట్లు కూడా కనిపిస్తుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అయితే లైవ్ ముగిసిన తర్వాత కాల్పులు జరిగాయి. అతని తొడ మరియు శరీరం దిగువ భాగంలో అనేక బుల్లెట్లు తగిలాయి. ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ కేసులో తలెత్తిన ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ ఘటనలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి, పిస్టల్ విసిరేసిన తర్వాత కూడా కాల్పులు ఎందుకు జరిగాయి? 2, పోలీసులు 2 బుల్లెట్లు మాత్రమే తగిలాయని చెప్పగా వైద్యులు 4-5 బుల్లెట్లు ఉన్నాయని ఎందుకు చెప్పారు? 3, ఒక రోజు ముందు మానసికంగా అస్థిరుడు అని చెప్పిన వ్యక్తిపై మరుసటి రోజు ఎస్టీఎఫ్ ఆపరేషన్ ఎందుకు నిర్వహించారు? 4, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం ఎందుకు తీసుకోలేదు? అతని మొబైల్లో ఉన్నట్లు చెప్పబడుతున్న అవినీతి ఆధారాలు ఇప్పుడు ఏమయ్యాయి? కుటుంబ సభ్యులు, గ్రామస్తులపై నమోదైన ఎఫ్ఐఆర్లు వాస్తవ నేరాల కోసమా, లేక ఈ ఘటనపై ప్రత్యామ్నాయ కథనాన్ని నిర్మించడానికా? ఈ ప్రశ్నకు సమాధానం స్వతంత్ర విచారణ ద్వారానే లభిస్తుంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎన్కౌంటర్ వివాదాలు. భరత్ తివారీ కేసు ఒకటే కాదు, గత కొన్ని సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో జరిగిన అనేక పోలీస్ ఎన్కౌంటర్లు వివాదాలకు దారితీశాయి. కొన్ని ఘటనల్లో పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని చెప్తున్నారు, కానీ అవి రాజకీయంగా జరుగుతున్నాయి. మరోవైపు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, మానవ హక్కుల సంఘాలు అవి నకిలీ ఎన్కౌంటర్లే అని బలంగా ఆరోపిస్తున్నారు. ప్రతి కేసు వాస్తవాలకు భిన్నంగా ఉన్నప్పటికీ ఒకే రకమైన ప్రశ్నలు నిరంతరం పునరావృతం అవుతున్నాయి. సరెండర్ తర్వాత కాల్పులు జరిగాయా? ఆయుధాలు నిజంగానే స్వాధీనం అయ్యాయా? శాస్త్రీయ ఫోరెన్సిక్ దర్యాప్తు జరిగిందా? సీసీటీవీ బాడీ క్యామ్ వీడియో ఆధారాలు ఎందుకు అందుబాటులో లేవు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2014లో PUCL వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఎన్కౌంటర్ మరణాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఎన్కౌంటర్పై స్వతంత్ర ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి తప్పనిసరిగా. స్వతంత్ర దర్యాప్తు జరగాలి. మెజిస్ట్రేట్ విచారణ తప్పనిసరి. పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ చేయాలి. NHRCకి సమాచారం ఇవ్వాలి. సంబంధిత పోలీసుల బృందంపై కూడా చట్టపరమైన విచారణకు అవకాశం ఉండాలి. ఈ మార్గదర్శకాలు దేశంలోని ప్రతి రాష్ట్రానికి వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించాలి. మరి ప్రజాస్వామ్యంలో విమర్శ నేరమా? సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, పునర్వాస సమస్యలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన హక్కు. అలాంటి విమర్శలకు ప్రభుత్వం చట్టబద్ధంగా సమాధానం ఇవ్వాలి. విమర్శలకు దేశద్రోహి, నేరస్తుడు, మానసికంగా అస్థిరుడు వంటి ముద్రలు వేయడం ప్రజాస్వామ్య చర్చను తీవ్రంగా బలహీనపరుస్తుంది. పౌర హక్కుల సంస్థలు తరచుగా పేర్కొంటున్నాయి ఇదే విషయాలు. అదే సమయంలో ఎవరైనా ఆయుధాలు ప్రదర్శించడం లేదా హింసకు పిలుపునివ్వడం చట్టవిరుద్ధమే. అలాంటి సందర్భాల్లో కూడా పోలీసులు చట్టం నిర్దేశించిన విధానాల ప్రకారమే వ్యవహరించాలి. ప్రభుత్వాల జవాబుదారీతనం ఎక్కడుంది? ఎన్కౌంటర్ జరిగిందంటే ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. ప్రతి ప్రభుత్వం తన పోలీసు వ్యవస్థను రాజ్యాంగ పరిధిలో పనిచేసేలా చూడాలి. ప్రజలు ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అభివృద్ధి, పునర్వాసం, అవినీతి నిరోధకం, పారదర్శక పాలనలో వైఫల్యాలు చోటు చేసుకుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. భరత్ తివారీ కేసులో న్యాయం ఎలా జరగాలి? ఈ కేసులో స్వతంత్ర న్యాయ విచారణ సిబిఐ ద్వారా జరగాలి. ఫోరెన్సిక్ విశ్లేషణ, బ్యాలిస్టిక్ నివేదిక, పోస్ట్ మార్టం వివరాలు, వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు అన్నీ పూర్తిగా పరిశీలించాలి.
వాస్తవాలు ఏమైనా బయటకు రావాలి. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించి ఉంటే అవి కూడా స్పష్టం అవ్వాలి. మార్గదర్శకాలు ఉల్లంఘించి ఉంటే బాధ్యులపై పోలీసులపై చర్యలు తీసుకోవాలి. చట్టపాలన బలంగా ఉండాలా లేక తుపాకీ పాలన? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానమే చివరి తీర్పు చెప్పాలి, కానీ పోలీసు తుపాకీ కాదు. ఎన్కౌంటర్లు నేరాలను పూర్తిగా అరికట్టలేవు, కానీ నిష్పక్ష దర్యాప్తు, వేగవంతమైన న్యాయ వ్యవస్థ, అవినీతి రహిత పాలన, మానవ హక్కుల పరిరక్షణ మాత్రమే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాయి. భరత్ భూషణ్ తివారీను కేవలం ఒక యువకుడి మరణం గురించి కథ కాదు. ఇది రాజ్యాంగం, చట్టపాలన, పోలీసు జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలపై దేశం మొత్తం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే సంఘటనగా నిలిచింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే స్వరం బుల్లెట్తో కాదు, రాజ్యాంగంతో ఎదుర్కొనాలి. అదే నిజమైన ప్రజాస్వామ్య పాలనకు గుర్తు. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లని చేర్పించండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో వీటిని ప్రచారం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.